పొట్టుని పొడిగోడు కొడితే పొడిగోడుని పోచమ్మ కొట్టినదంట. అచ్చంగా ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో పాలించిన తీరు, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం చూస్తుంటేనంటే చాలా క్లియర్గా కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని దినాలు ఇక ఆయన తుమ్మినా దగ్గినా నవ్వినా జర ఊరకన్ను పెట్టి చూసినా ఎట్లా చేసినా కేసీఆర్ది చెల్లుబాటు అయింది. అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఒక ముళ్ళకంచెలాగా అయిపోయింది ముందుకు వెళ్ళాలంటే. ఇప్పుడు తెలంగాణలో అత్యంత కీలకమైనటువంటి పరిణామం, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు చాలా గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మామూలు షాక్ అయితే కాదు, ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారవుతుందా అనేటువంటి ప్రశ్న కూడా బలంగా వినిపిస్తున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, మాజీ శాసనసభ స్పీకర్. ఈ కేసీఆర్ నమ్మిన బంట్లలో చాలా కీలకమైనటువంటి వారిలో టాప్ 1లో ఉండేటువంటి వ్యక్తి. ఇక ఆయన ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయింది. ఈరోజు పొద్దుగాలే పోయిండు. ఈ పరిణామాలు చూస్తుంటేనంటే కేసీఆర్ పరిస్థితి అగమ్య గోచరమని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ నమ్మిన బంటు, నమ్మిన వ్యక్తి, అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, నమ్ముకున్న వ్యక్తి, కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయాలను చాలా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి, మాజీ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఈయన బాన్స్వాడ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పెద్దగా మనకు తెలుసు, గత కొంతకాలం నుంచి వెళ్ళి ఇతర పార్టీల వైపు ఏ ఎమ్మెల్యే కూడా చూడలేదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వాళ్ళు 2-3 పోయినట్టున్నారు కాంగ్రెస్ పార్టీలకి, కానీ ఆ తర్వాత మనకి ఎక్కడ కనిపించలే. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఏకంగా గేట్లు తెరిచినాం, దర్వాజాలు తెరిచినాం, బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగులుతాయి, మొత్తం కుల్లా పెట్టినాం, వచ్చి మొత్తం జరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ కనిపించలే. కానీ ఈ పరిణామం పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడం అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే ప్రస్తుతం ఎట్లాంటి రాజకీయ ప్రకంపనలు చెలరేగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు లేవు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళడం అంటే ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరికకు పూర్తిగా మొత్తం సిద్ధమైన తర్వాత, సన్నద్ధమైన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని ఇట్టాడు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ లీడరు, స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీని మొత్తం మీద వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్టే మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలో అయితే చేరలేడు. ఇక చూడవచ్చు మీరు. సో ఈ ఫోటోలో మీరు చూడవచ్చు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మనకు ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. సో ఇక కేసీఆర్ పరిస్థితి ఇది ఇప్పుడు. సో ఈ ప్రశ్నకు సమాధానం అయితే మనం చెప్పలేం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు ఒకవేళ పోచారం శ్రీనివాస్ రెడ్డి కనుక పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళుతున్నాడు అనేది కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా డిపాజిట్లు కోల్పోవడం, ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడం, అధికారం కోల్పోవడం, పార్టీ చిన్నాభిన్నం కావడం, ఇవన్నీ చూసిన తర్వాత తన పిల్లల భవిష్యత్తు కోసం, అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకుల భవిష్యత్తు కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు మాత్రం ఒక అంచనా, ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ పగ్గాలేసి ఆపినా కూడా ఎవ్వరు ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలే. ఇట్లాంటి సీనియర్ మోస్ట్ లీడర్,
స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కేసీఆర్కి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తే ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏందనేది చాలా బలమైనటువంటి ప్రశ్న. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం మామూలు దెబ్బ కాదు. కేసీఆర్కి అయితే ఒక ఉదయం చెప్పాలంటే సడుగులు చల్లబడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజంగానే పార్టీ మారుతారా లేదా అనేది పక్కన పెడితే మారడానికి అన్ని రకాలుగా ఆయన సిద్ధమయ్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్ళిపించుకున్నట్టయితే సమాచారం.